Zone Ads, World of Local Business Info. Subscribe to our channel, click the bell icon and select all. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా ఇక్కడ బతుకమ్మ ఉత్సవం, బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ వస్తుంది. తెలంగాణ వస్తే ఏమొస్తుంది 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 మీరందరూ ఇక్కడికి వస్తారు రవీంద్ర భారతి. ఇది పెద్ద ప్రశ్న. తెలంగాణ వస్తే ఇంతకు ఏమొస్తుంది? ఇంతగానం తెలంగాణ కోసం కొట్లాడతాను, అంగిలించుకుంటాను, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కిరోసిన్ పోసుకుంటున్నారు. ఇదంతా దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ బై మెనీ పీపుల్ వైల్ ద తెలంగాణ మూవ్మెంట్ ఈజ్ వెరీ హై. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే మన కల్చర్ మనకు వస్తుంది, మన బతుకమ్మ మనకు వస్తుంది, మన బోనాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన కాళేశ్వరం మనకు వస్తుంది, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన రవీంద్ర భారతి మనకు వస్తుంది. ఒక జానపద కళలు, మట్టి కళలు, ఎక్కడెక్కడో మారుమూల పల్లెల్లో పాడుకునే జానపదపు పాటలు కూడా ఒక్కసారిగా అత్యంత అద్భుతంగా పట్టాభిషేకం పొందే పరిస్థితి వస్తుంది. సంస్కృతికి పట్టం కట్టబడుతుంది. మన హైదరాబాదీ దక్కని కళారూపాలకి, గిరిజన కళారూపాలకి, గోండు, గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడి, బంజారా, చెంచు ఇలాంటి కళారూపాలకి కూడా ఒక అత్యంత అద్భుతమైన గౌరవం, గుర్తింపు వస్తుంది. అలాగే హైదరాబాద్ అనగానే ఉత్తర దక్షిణ భారతదేశాల సత్సంగమం. ఉత్తర భారతదేశపు సంస్కృతులు ఎలాగైతున్నాయో దక్షిణ భారతదేశపు సంస్కృతులు కూడా ఇక్కడ దిస్ ఈస్ ద కనెక్టింగ్ లింక్ అండ్ మెల్టింగ్ పాట్. So that is the reason, since many centuries, Hyderabad has become one of the best hub for happy living. So here you can find Tamil, Malayalam, Kannada, Bengali, Gujarati, Marathi, Odia, Kashmiri, and many other communities are living here with integrity and harmony and mutual respect and mutual admiration. So that is the beauty of Hyderabad, that is the beauty of Telangana. So a tehzeeb has been appreciated and ప్రశంసించబడ్డది. ఎవరి చేత? మీ చేత, నా చేత కాదు, సాక్షాత్తు మహాత్మా గాంధీ గారి చేత. In 1921 Mahatma Gandhi has visited Hyderabad and he has astonished, he surprised to see the things that are being happening in the masses itself. Some of the people have wore that Khaddar topi and the other people have Ruby topi on their heads. So but the thing is that ये तो गंगा जमुना तहजीब जैसा लग रहा है. Hyderabad जो तहजीब है, तहजीब means the culture, the traditions. Hindu Muslim bhai bhai, different cultures are living with harmony, integrity and mutual respect. So that is the essence and that is the beauty of Hyderabad, that is the beauty of Telangana. So after the formation of Telangana state, we from the Department of Language and Culture has taken an oath in terms of the directions of our Honorable Chief Minister Kallapulli Chandrasekhar Rao sir. So he is a nice gentleman, he is a man of letters himself. He is having an ardent love towards art, culture, heritage and everything. సో తెలంగాణ ఉద్యమం వచ్చింది మన సంస్కృతి దెబ్బతింటుందని, మన సర్వపిండి మనకు లేదని, మన బతుకు, మన బోనం మనకు లేదని, మన బతుకమ్మ పండుగ నిర్లక్ష్యం చేయబడుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఇమ్మీడియట్గా బోనాలు పండుగకి రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వడం, జీవో శాసనం చేయడం. అలాగే బతుకమ్మ పండుగని కూడా రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసి దిస్ ఈజ్ అవర్ ఎగ్జిస్టెన్స్, దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అండ్ దిస్ ఈజ్ అవర్ ఓన్ సెల్ఫ్ అని చెప్పారు. So the Department of Language and Culture, Government of Telangana take the inspiration from Honorable CM and taking its strides like anything. And మీరు చూసారు గత 7 సంవత్సరాల నుంచి రవీంద్ర భారతిని ఒక అత్యంత అద్భుతమైన వేదికగా చేస్తూ బతుకమ్మ పండుగ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ సాహిత్యము, సంగీతము, నృత్యము, కళలు, నాటకము, సినిమా, షార్ట్ ఫిలిమ్స్, ఇలా మైమ్, మిమిక్రీ, మ్యాజిక్, ఫోటోగ్రఫీ, ఇక్కడ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ కూడా నడుస్తుంది. రామప్పకి ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు వచ్చిన సందర్భంలో అక్కడ మీకు ఫోటో ఎగ్జిబిషన్ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోయర్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆడబిడ్డలు అందరూ వచ్చేసి ఇక్కడ రవీంద్ర భారతిలో మన ఇంటికి వచ్చినంత ఆనందంగా ఎంత చక్కగా మా చెల్లెలు నిహారిక వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా దీప్తి
సో అందరూ కూడా వచ్చేసి ఎంత సంబరంగా ఆడుకుంటున్నారు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే మా చెల్లెలందరూ మా ఇంటికి వస్తారు సార్, మా రవి మా ఇంటికి వస్తాడు, మా సంతన మా ఇంటికి వస్తాడు కదా, మా దినేష్ మా ఇంటికి వస్తాడు. ఇదంతా జస్ట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్. మా బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అనే నిరూప కూడా మాతో పాటు వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ హ్యాపెనింగ్ నౌ. అండ్ ఈవెన్ 16 నందులు గెలుచుకున్న నాగబాల సురేష్ గారు కూడా మన ఇంటికి వస్తారు. సో దిస్ ఈజ్ ద ఫ్యామిలీ, దిస్ ఈజ్ ద బాండేజ్ దట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ ఎవ్రీ nook and corner of తెలంగాణ. సో దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ తెలంగాణ, ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ తెలంగాణ. సో ఇలాంటి సందర్భంలో బతుకమ్మ బతుకునిచ్చే అమ్మ, బతుకుని ఇవ్వాలని చెప్పే అమ్మ, బతికించు అనే జీవన సూత్రాన్ని చెబుతున్నా. తిరొక్క పువ్వుని తీసుకొచ్చి ఒక్క చోట పెట్టేసి పూల సింగిడిలాగా, పూల ఇంద్రధనస్సులాగా ఏర్పాటు చేస్తున్న అత్యంత అద్భుతమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మ అనగానే బతుకమ్మ నాట్ ఓన్లీ ఏ ఫ్లోరల్ ఫెస్టివల్, ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ విమెన్, ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ లేక్స్, ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ వాటర్స్, అండ్ ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ బై విమెన్ టు మదర్ నేచర్. సో మీరందరూ, మా అందరి తరపున మా ఆడబిడ్డలందరూ, అమ్మ ప్రకృతి మాత మీరందరూ మాకు ఇన్ని ఇచ్చారు, అసలు లెక్కలేనని ఇచ్చారు. పీల్చుకోవడానికి గాలినిచ్చారు, నడవడానికి నేరనిచ్చారు, ఎదగడానికి కావాల్సిన అన్ని అవసరాలు ఓ ప్రకృతి మాత నువ్వే మాకు ఇచ్చావు. అలాంటి నీకు ఏమిస్తాం మేము, ఏమిస్తాం మా కృతజ్ఞతలు తప్ప, మా పూలతో పూజలు తప్ప, మా పూల సింగిడితో మిమ్మల్ని రంగరించడం తప్ప అని మనందరం చేస్తున్నాం. కానీ చూడండి, ఒక్కసారి చూడండి, మామూలు నాటి చెరువు చూడండి, బతుకమ్మల నాటి చెరువును చూడండి. చెరువుకి పెయింటింగ్స్ అద్దడం, చెరువుకి కూడా రంగులు వేయడం, చెరువులో నీళ్లు కదులుతూ ఉంటాయి, ఎక్కడ రంగులు ఉండవు, ఒక చోట ఉండవు. కానీ మీరు వేసిన బతుకమ్మల ద్వారా అదంతా ఒక అద్భుతమైన పెయింటింగ్ లాగా ఒక ఆవిష్కృతం అవుతుంది. సో అలాంటి పెయింటింగ్ వేస్తున్న ఆడబిడ్డలందరికీ ఈరోజు ఈ ముగింపు సందర్భంగా, సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ వేదికపై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అలాగే అంతర్జాతీయంగా వివిధ దేశాలలో ఉన్న ఆడబిడ్డలందరికీ, అలాగే తెలంగాణ బిడ్డలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ తరఫున, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన ఆత్మీయులకి ఆత్మీయంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన సర్టిఫికెట్స్ ప్రదానం చేద్దాం అనుకున్నాం. దీంట్లో ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని అంటే అతిథులుగా రావాల్సిందిగా ఏంటంటే ఒకరు నాగబాల సురేష్ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నాగబాల సురేష్ గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్న టైంలో 16 నందులు ఇతరులు ఎవరికో మాత్రమే వస్తాయి అనుకున్న టైంలో 16 నంది అవార్డులను సాధించి ఆదిలాబాద్ నుంచి వచ్చిన ఒక మామూలు క్రియేటివ్ పర్సన్ ఎంత అద్భుతాలు చేయొచ్చో నిరూపించి చూపించిన వారు నాగబాల సురేష్ గారు. చూస్తే ఇప్పటికీ యంగ్ తరంగి లాగా ఉన్నారు, కానీ దాదాపు 63 నాట్ అవుట్ 63 స్టిల్ యంగ్, గోయింగ్ స్ట్రాంగ్. సో చూస్తే మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా అనుకున్నారు కదా ఏదో 33-34 అనుకుంటారు, బట్ ఇప్పటికీ ఇన్స్పైరింగ్. సో వారు వచ్చేసేందుకు ధన్యవాదాలు. వారి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చారు బతుకమ్మ సంబరాలు చూడడానికి, వారికి ధన్యవాదాలు. అలాగే అనుకోకుండా వచ్చిన మరొక అతిథి నిరూప, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఇయర్స్ ఒక క్రేజియస్ట్ సాంగ్, ఒక చాలా అద్భుతమైన సాంగ్ని ప్రొడ్యూస్ చేసిన నిరూప. నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప తెలంగాణ భాష, యాస, జీవితం, ఒక ఆడపిల్ల మనసు చెప్తుంది. చెప్తుంది అంటే, అయ్యా మా అమ్మ నాన్నకి ఇంత మంచిగా చూసుకున్నారు, మా అన్న ఇంత మంచిగా చూసుకున్నారు, అయ్యా నిన్ను నమ్మి నేను వస్తాను, నీ బుల్లెట్ బండెక్కి నువ్వు ఎడిపోతావో తెలియదు, నీ బండెక్కి అయితే వస్తాను నేను, కానీ మరి నన్ను మాత్రం మంచిగా చూసుకో అయ్యా, నిన్ను నమ్ముకొని వస్తున్నా అని చక్కగా ఒక పద్ధతిగా, అంటే మోడర్న్ స్టైల్లో ఇప్పటి అమ్మాయిలకు నచ్చే విధంగా ఆ పాటని ప్రొడ్యూస్ చేసింది నిరూప గారు. అలాగే దాన్ని పాడింది మోహన భోగరాజు, అంటే మ్యూజిక్ కంపోజిషన్ ఇవన్నీ లక్ష్మణ్ అంత అందరు ఉన్నారు, దాని లిరిక్ రైటర్. వారందరి తరఫున నిరూప గారు ఇచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరి చేతుల మీదుగా ఇప్పుడు మనకి సర్టిఫికెట్స్ ప్రదానం. దీంతో పాటు మనకు ఫర్ ద లాస్ట్ 9 days నుంచి రాజమాత ఫౌండేషన్స్, ఉదయ్ అండ్ మనోజ్, దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. సో వారికి కూడా సర్టిఫికేట్స్ ఇస్తాము. అలాగే హ్యాపీ హైదరాబాద్, సో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ యంగ్ బ్రిగేడ్. నిజంగా చెప్పాలంటే నేను ఆశ్చర్యపోయాను. రవి నాతో చెప్పిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ నో pretty well about cycling and many other things as a sports event, but cycling for health,
cycling for fitness, and cycling for environmental protection, cycling for a cause. It is different. సో ఆ డిఫరెంట్ కాన్సెప్ట్కి నేను వెంటనే ధమాల్ అయిపోయి వెంటనే రవి వీ మస్ట్ డూ అండ్ వెంటనే ఇమ్మీడియట్ విత్ ఇన్ అవర్స్లోనే ఒక డెసిషన్ తీసుకున్నాం. వీ హ్యావ్ కమ్ ఫార్వర్డెడ్ అండ్ దెన్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ బస్ దట్ ఈస్ సైకిల్ బతుకమ్మ. సో అసలు ఎప్పుడు ఎక్కడ చెరగనిది మొత్తం హైదరాబాద్ నగరం 18 దిక్కుల నుంచి, ఒక్క దిక్కు కాదు, మనకు 4 దిక్కులు అంటారు, 8 దిక్కులు అంటారు, 18 దిక్కుల నుంచి ఎక్కడ ఉన్న ఆడబిడ్డలు అక్కడి నుంచి సైకిల్ మీద బతుకమ్మని తీసుకొచ్చి రవీంద్ర భారతీస్ మీటింగ్ పాయింట్, కనెక్టింగ్ పాయింట్. సో ఇక్కడికి వచ్చేసి బతుకమ్మని ఏంటంటే ఒక చెప్పిన ఉద్దేశం, ఇంత రావడం వెనుక ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏదైనా బండెక్కి రావచ్చు, బుల్లెట్ బండెక్కి కూడా రావచ్చు, కానీ ఎందుకు రాలేదు అంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ టు ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఒక పాయింట్ అయితే, పొల్యూషన్ వల్ల అంటే వెహికులర్ పొల్యూషన్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ రావడం వల్ల, క్లోరోఫ్లూరో కార్బన్స్ వల్ల, ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల మానవాళికి జరుగుతున్న ఒక నష్టాన్ని మనందరికీ తెలియజేయడం కోసం ఒక కాజ్ని క్రియేట్ చేసుకోవడం చేసింది. సో దానికి సంతన, దినేష్ అండ్ రవి, దీస్ ఆర్ ది ట్రియో హూ హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్. సో వారికి అలాగే నిహారిక మా చెల్లెలు బంగారు చెల్లెలు. సో నిహారిక విత్ ఇన్ ఒక్కరోజే నానా బంగారం మనం చేద్దామా, మనం ఒకరోజు ముగింపు సద్ర బతుకం చేద్దామంటే అన్నా చేద్దాం, నిజంగా చేద్దామా, అన్నా చేద్దాం, తప్పనిసరి చేద్దాం, నేను మొత్తం మన వాళ్ళు అందరూ వస్తారు అని చెప్పేసి ఓకే విత్ ఇన్ టూ డేస్ కూడా కాదు, జస్ట్ 1 డేలో సద్దుల బతుకమని ఇట్ హ్యాస్ బికమ్ ఎ రియాలిటీ. దట్ ఐడియా మామూలు ఐడియా, షీ హ్యాస్ టర్న్డ్ దట్ ఐడియా ఇంటూ ఏ వండర్ఫుల్ రియాలిటీ బై మొబిలైజింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ పీపుల్. అందరు కూడా వచ్చేసారు, సినిమా వాళ్ళు వచ్చేసారు, టీవీ వాళ్ళు వచ్చేసారు, అలాగే విమెనర్జీ సంస్థ నుంచి దీప్తి, షీఈ్ ఆల్సో ఏ వండర్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, విమెన్ ఎంటర్ప్రెన్యూర్. సో మంచి ఒక ఐడియాతో ముందుకెళ్తున్న విమెన్ ఎంటర్ప్రెన్యూర్, ఆమె కూడా వచ్చారు. సో ఇంక చాలామంది వచ్చారు, వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద సపోర్ట్ దట్ హ్యాస్ బీన్ రెండర్డ్ బై ఆల్ ది పీపుల్ అండ్ ఆల్ ది విమెన్ ఫోక్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్. సో వీ వుడ్ లైక్ టు ఆనర్ యూ విత్ ద సర్టిఫికేట్స్. అండ్ నౌ ఇట్ స్టార్ట్స్ విత్ రాజమాత వాలంటీర్స్తో మొదలుపెడతాం. రాజమాత వాళ్ళిద్దరు కవల పిల్లలు, ఉదయ్ అండ్ మనోజ్. వాళ్ళకి సేవ చేయడం తప్ప ఇంకేం తెలియదు సార్. అందరు యూత్ని కనెక్ట్ చేస్తారు. ఎక్కడ ఎవరికి ఏది కావాలన్నా, మొన్న కోవిడ్ టైంలో కానీ అన్నార్థులకి ఎవరు అసలు కోవిడ్ టైంలో ఎవరిని పలకరించడం కాదు కదా, ముట్టుకోవడం కాదు కదా, పలకరించడానికి కూడా ముందుకెళ్ళని వారికి వారు సేవలు చేశారు. సో దీస్ ఆర్ ది యంగ్ పీపుల్. ఇద్దరు వాళ్ళు ఎట్లుంటారు అంటే మొత్తం ఇద్దరు మంచిగా ఉంటారు, మంచిగా తక్కువే ఉండరు, అవసరమైతే 10 మంది ఎత్తుకుపోయేటట్టు ఉంటారు అట్లా. అంటే కష్టంలో ఉంటే, ఇన్ ద సెన్స్ ఎవరన్నా కష్టంలో ఉండి దుఃఖంలో ఉంటే, సో అది చేశారు. నేను అందుకని చెప్తున్నా, చేశారనుగా చెప్తున్నా. నాకైతే ఇప్పుడు నాకు మంచి సపోర్టింగ్ మెకానిజం ఉదయ్ అండ్ మనోజ్ ఇద్దరు కూడా. సో అందుకని ఉదయ్, మనోజ్ అండ్ టీమ్కి సార్ మీ చేతుల మీదుగా ఫస్ట్ ఉదయ్కి ఇవ్వండి.
అయ్యా సూపర్ యా వద్దు స్వామి వద్దయ్యా ఓకే. నెక్స్ట్ సారీ మన సైకిల్తో ఏం చేస్తాం? లైఫ్ ఈజ్ ఏ సైకిల్ అంటాం కదా, లైఫ్ ఈజ్ ఏ సైకిల్, నిజం. అది ఇట్లా తిరిగి వస్తుంది. ఇంతకుముందు టాటా గ్రూప్, తాజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన హెడ్ ఆపరేషన్స్ మేడం వచ్చారు, అనామిక గారు. సో వాళ్ళు వెన్ దే ఎంటర్డ్ ఇన్ టు రవీంద్ర భారతి, షీ హ్యాస్ రికలెక్టెడ్ హర్ చైల్డ్హుడ్ డేస్ అండ్ చైల్డ్హుడ్ మెమరీస్. వెన్ షీ వాజ్ ఎ చైల్డ్, she has performed here on this very particular stage as a Kathak dancer. So such a nice revisiting of childhood again. ఎంత అద్భుతమైన రీవిజిటింగ్. సో ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు మనం ఏమంటామంటే లైఫ్ కమ్ ఏ ఫుల్ సర్కిల్ అంటాం. ఈ సర్కిల్లోకి వచ్చేది సైకిల్ అయ్యా. ఇదంతా లైఫ్ అంతా ఒక సైకిల్. ఈ సైకిల్ని చెప్పే జీవిత సత్యం. సైకిల్ అంటే కేవలం తొక్కేది కాదు, అక్కడ ఒక చక్రం మాత్రమే కాదు. ప్రపంచంలో మానవ నాగరికత అభివృద్ధి చెందడం వెనుక మూడు ముఖ్యమైన అంశాలు. ఒకటి నిప్పును కనుక్కోవడం, రెండవది చక్రాన్ని కనుక్కోవడం, మూడవది వ్యవసాయాన్ని కనుక్కోవడం. ఈ మూడు తర్వాత ఇక అన్నీ వచ్చాయి. ఎన్ని వచ్చినా ఈ మూడింటి ఎక్స్టెన్షన్సే. నిప్పును కనుక్కోవడంతోనే శక్తి వచ్చింది, ఇంజనీరింగ్ వచ్చింది, కరెంట్ వచ్చింది. ఎంతంటే ఇక అన్ని నిప్పు అనే దాని నుంచే అన్నీ వచ్చాయి. చక్రం అనే దాని నుంచి మామూలు ట్రాన్స్పోర్టేషన్ నుంచి మొదలుకొని దుంగలు, చెక్కలు, కట్టెలు ఒక చోటు నుంచి మరొక చోటు నుంచి మొదలుకొని మీకు ఏరోప్లేన్ వరకు వచ్చాయి, సూపర్ సానిక్ వరకు వచ్చేసాయి. సో అలాగే వ్యవసాయాన్ని కనుక్కోవడం. వ్యవసాయాన్ని కనుక్కోవడం దగ్గర నుంచి మానవుడు నొమాడిక్ ట్రైబ్గా ఉన్నవాడు కాస్త స్థిర జీవనం ప్రారంభించాడు. స్టేబుల్ లైఫ్, ఒక ఫిక్స్డ్ లైఫ్ని ప్రారంభించాడు. అంతకుముందు లేకపోతే ఎక్కడ చెట్టు ఉంటే పుట్టుంటే పొలము పండు ఉంటే తీసుకొని వెళ్ళిపోయాడు. అంతే, అది ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోయాడు. అంతే, వెళ్తూ టార్జాన్ లాగా ఓ టార్జాన్ ఉంటాడు కదా, పట్టుకొని అడవి కొమ్మలు పట్టుకొని పోతూనే ఉంటాడు. అట్లా పోయేటోడు. ఒక్క స్థిర జీవనం. నీ అడ్రస్ ఇది, నీ అస్తిత్వం ఇది అని చెప్పగలిగిన ఏంటంటే వ్యవసాయం వల్ల. సో వీటిలో అన్నింటిలో కూడా గొప్ప రివల్యూషన్ ఏంటంటే చక్రమే. ఆ చక్రానికి సింబల్ సైకిల్ అయితే, ఆ సైకిల్కి ప్రతినిధులుగా హైదరాబాద్లో హ్యాపీ హైదరాబాద్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి వారు నిరంతరం రవి, దినేష్ అండ్ సంతన, దే ఆర్ డూయింగ్ ఎక్స్టెన్సివ్, ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ జాబ్ for creating awareness among the people about environment, about protection of environment and about the life which is very precious on the earth. So అలాంటి చక్కని మనుషులు, యంగ్ బ్రిగేడ్, నిజంగా చెప్పాలంటే దీస్ ఆర్ ఆల్ ది యంగ్ బ్రిగేడ్. సో వారందరినీ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నా. వారికి ఒక్కొక్కరికి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రవి, సంతన అండ్ దినేష్ లేనంటున్నాడు, లేకున్నా పర్లేదు. సరే, we feel that Dinesh is also here with us. హైదరాబాద్ రిలీఫ్ రైడర్స్ అనే పేరుతో, హెచ్ఆర్ఆర్ అనే పేరుతో మనం ఆర్ఆర్ఆర్ పెట్టుకున్నాం. ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి సినిమా, వీళ్ళు హెచ్ఆర్ఆర్ అని పెట్టుకున్నారు. హైదరాబాద్ రిలీఫ్ రైడర్స్ ఏం చేస్తున్నాడు, కోవిడ్ టైంలో సైకిల్ మీద వెళ్తూ ఎవరెవరికి ఏ సమస్య ఉన్నా ఆహారం నుంచి, ఫుడ్ నుంచి మొదలుకొని మెడిసిన్స్ వరకు అన్ని సైకిల్ మీదనే వెళ్తూ అందరికీ అందజేస్తూ గొప్ప సేవ చేశారు. సో ఈ హ్యాపీ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ రిలీఫ్ రైడర్స్. సో అందరికీ ఇష్టం. భూమి యాదవ్, మోను యాదవ్, యా, సైకిల్ మీద గోవాకి వెళ్ళొచ్చాడు. ఇప్పుడు పాట మార్చుకోవాలి మేడం. కంగ్రాట్స్ Ravi, it's nice. Whatever the service, greatest service that has been rendered by Ravi since 2006 is very immense and very great.
And the Telangana people will not forget, because Telangana movement is comprising of each and everyone. Everyone has contributed a lot for making the dream of the people of 60 years into reality under the guidance and leadership of our Honorable CM Sri Kalappuna Chandrasekhar Rao garu. Just we must say our heartfelt thanks and best wishes to the Honorable Chief Minister Kalappuna Chandrasekhar Rao garu with a big round of applause from all of us. Thank you Ravi, Santana ji, and all the team members of Happy Hyderabad and Hyderabad Riders, Relief Riders. Thank you very much. And next, Niharika, Bangaru Chellelu, ఇవాళ మా నడిచే బతుకమ్మ నిహారిక, టుడేస్ హీరో. నిజంగా ఇప్పుడు ఇలా చేస్తావారా అంటే అన్న చేస్తా అన్న ఒక్క మాట నిలుపుకోవడానికి. సో హెల్త్ బాగాలేకున్నా కొంచెం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బాస్, కొంచెం చప్పట్లు బాగా కొట్టాలన్న.